తినే ఇస్తారు తీసి వేసినమో తాగే బావుల్లో మన్ను పోసినమో పెరిగే పిల్లగల్ల నెత్తి కొట్టినమో నడిచే వల్ల కంప కొట్టినమో సాటుమాటు ముచ్చట్లు చెప్పి ఎన్ని సంవత్సరాలు ఆపిన ఓరాదా అయ్యేటి పెళ్ళిళ్ళు ఈటల వీధి పెళ్ళిళ్ళు ఎన్ని ఎత్తో కొట్టబడికి ఈ జన్మ లోపల గాయొక్క పాపం కొట్టడం పట్టుకోని పీడిస్తుందయ్యా అందుకే అందరూ నాదా అగ్గి అయ్యబట్టి నువ్వు కోదెప్ప ఇనుము అయ్యబట్టి గన్ను కోదెప్ప గన్ను అయ్యబట్టి డాకలు కోదెప్ప పురహరుడు చేసిన పాపం ఉంటే పురోహితుడికైనా తప్పది పురోహితుడు చేసిన పాపం ఉంటే మనకు పుట్టబోయే పిల్లలకైనా తప్పదయ్యా ఇప్పుడు అనుకుంటాం మనం ఎన్నో పాపాలు చేసుకుంటా నాకేంది మహారాజు నువ్వు నేను ధనం సంపాదిస్తానని డబ్బు సంపాదిస్తానని చెప్పి గర్వపడతాము విర్ర వీగుతాము కానీ డబ్బు ఎవరి పాలు నాదా ఈ సొత్తు ఎవరి పాలు సంపాదించి పెడితే కొడుకులు దేవరిక తినం దేవరికనయ్యా అందుకొరకే ఊరి పొట్ట కొట్టద్దు నామల పొట్ట పెంచుకోవద్దు మరి ఎన్ని రోజులకున్నా మన పొట్టల పుట్టిన కన్న కొడుకులు కావాలి కన్న బిడ్డలు కావాలి నాదా ఒకరికొరకు మనం ఆశపడితే ఆశలు నిరాశలైతాయ్యా కొట్టుదంట అంటే నాదా లోకముల పుట్టి ఆడతల్లైన ఎన్ని నిందలైన మోత్తది లంగనింద మోత్తది దొంగనింద మోత్తది కొనుకు బొందలైన మోత్తది గాని అది మొయ్యరాని నిందో కొట్టు నిందా నాదా అయ్యా లోకము లోపల ఏ తల్లి కోరుకున్నా పూర్వజన్మ సుకృతాన పుణ్యం కొద్దేమో పురుషుడాట దానం కొద్దేమో పిల్లడాట పుణ్యమో ఈ జన్మ లోపల నీలాంటి మంచి భర్త నాకు దొరికిండు గరునాదా నా గడపాన పిల్లలు లేరాయే ఇద్దరు భార్య భర్తలు కలకల కలకల కన్నీరు తీసుకుంటారు అద్వాన పడి తొవ్వల్ల పోతాను వారవయ్యతో వల్ల అక్కడేమి గల్లదు ఇంద్రవతి చంద్రవతి దానికి సమానమైన గంగ యమున గోదావరి నది గల్లబడ్డదా మూడు నదులు కలిసిన కాడ అది త్రివేణి సంగమం అది కొన్ను లేదు తనులారా మన తెలంగాణ రాష్ట్రం లోపల కాళేశ్వరం లోపల ప్రాణహితరు మరి ఏనాడు మహారాష్ట్ర నుంచి బయలుదేరి వస్తుంది ప్రాణహిత బాసర నుంచి బయలుదేరి వస్తుంది గోదావరి ఈ రెండు నదులు వచ్చి కాళేశ్వరంలో కలిసిన కాడ సరస్వతి నది పుట్టింది అలాంటి మూడు నదులు కలిసిన కాడ ఊరులేసిపోయింది పాడు మిగిలిపోయింది పాతా ప్రభాలయం అంటది శివాలయం కనబడ్డదుల్లో పాడుపడ్డ శివాలయాన్ని కళ్ళ చూసింది ఆ కళ్ళ తల్లి కనుకనేమి సీతమారాణి తొగల దేవుని తొక్కిపోవుడు న్యాయం కాదు దారిల దేవుణ్ణి దాటిపోవుడు న్యాయం కాదు ఉన్నోడు పోతాడు ఉన్నోనికే పెడతాడు లేనోడు పోయి కూడా ఉన్నోనికే పెట్టేస్తాను నాదా ఇంత పలసగా ఉన్నది సేనని పక్కపక్క నవ్వుతూ ఏమొచ్చే ఇంత పలసగా ఉన్న సేన పట్టెక్కువ వచ్చి లాభం ఎక్కువ చూపెడుతుంది ఎన్ని రోజులకున్న చుట్టాలు పెట్టి ఇల్లు సూర్ణ పోతుంది నాదా ఏళ్ళకు పెట్టి ఇల్లు తెచ్చిపోతుంది రోసేసింది పాటికత్తది అని రాయటువంటి భర్తలకు కూలెగరగా తీసుకుని ఆ గంగ వేడికి వచ్చి గంగ లోపల భార్య భర్తలు బ్రహ్మముడు వేసుకుని తడివిడి స్నానమాడిన వాళ్ళు వట సిరుకులడవంగా గుడి వేడికి వచ్చిండ్రు గుడి చుట్టూ తడిబట్ట ప్రదక్షిణలు ఎత్తున్నారు భార్య భర్తలు గుడి
గుడి ముందు కచ్చి చూసే వరకు ఆ యొక్క గుడి లోపల కాకుల కవసు కాళ్ళ మంటి ఉన్నది, పిట్టల కవసు పిక్కల మంటి ఉన్నది. జినక మలమూత్రం లోపల శంభు దేవుడు లింగం దిగబడిపోయి ఉన్నదమ్మా. రాజ్యాల రాజు కనుకనేవి శివసేన మహారాజు తన చేతులు చిలకపారలు వేసుకున్నాడు, తన కాళ్ళు గడ్డపారలు వేసుకున్నాడు. ఆ కన్న తల్లి కట్టుకొని పోయిన 10,000 పట్టు చీర పరుడ కొంగు తీసుకున్న తట్టగా మార్చుకున్నది. భార్యాభర్తలు తిరిగేకమై గుడి లోపల ఉన్న కవసంత తీసేసి అవతల మారవత్తం ఉన్నరము. మనవోతులు అత్యంత తీసేసి అవతల మారవత్తండి. ఆ యొక్క గుడి లోపల రాతి లింగం చేరుతుంది. సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతారు. అయ్యో సప్పట్లు కొట్టే కాలం ఎప్పుడో పోయింది. అది పురాణ సత్యనాశనం అయ్యిందుల్లో కాలమే మారిపోయింది. యుగమే కంప్యూటర్ యుగం అయిపోయింది. ఇవాళ రేపు ఈ విధంగా నిండారుగా బట్టలు కట్టుకొని నీతి మాటలు చెప్తే ఏ మొక్కలన్నా వింటాన్రా? అది 32 ఇంచుల కలర్ టీవీ తెచ్చుకున్నాడు. ఇంట్లో గోడ ఉదరగా పెడితే గా టీవీ లోపల శక్తిలో ఉరికచ్చి గిట్ల కడ్రేర్లు తిప్పుతుంటే ముసలోడు ముసలి టీవీ ముందట కూర్చుంటాండ్రు. ఒకరు మూత్రలు వడుచుకుంటా సొల్లంతా ఆడుచుకుంటా అక్కడ కూర్చుంటూ కొట్టుకుంటాడు సప్పట్లు. ఒకవేళ టీవీ లోపల విరాట్ కోహ్లీ గిట్ల బ్యాట్ చేత పట్టుకొని గిట్ల పాలు కూడా సంతే ఇంటి లోపల ఉల్లిగడ్డలు కోసి ముసలాన్ని ఎత్తికి సమరం ఉంటది. అంత సిప్పిరే పాడబడుతుంది. గద్ద గూడోలు ఉంటది. ఆ ముసలి ఏం చేస్తుంది? కోస ఉల్లిగడ్డలు పోయమంటే ఇవి బాలు మీరు పోతండి. ఇక్కడ ఈ ఉల్లిగడ్డలు తీస్తుంది, మీరు వారెత్తండి. ఇక నా క్యాచోకే అచ్చరి పడుతుంది ముసలం. అందుకొరకే అనరవలాల ఎలాల నమ్మలాలక్క ఎల్లల్లారా ఆదుకుని ఆపద్ బాంధవులారా. ఏ కథ కాడివైనా ఏ పురాణం కాడివైనా సప్పట్లు కొట్టున్నప్పుడు కడుపు లోపల అరముర లేకుండా సప్పట్లు కొట్టాలి. ఒకవేళ మాకే మొత్తంతో ఒల కొట్టుకునే కాళ్ళ కాబట్టి సప్పట్లు కొడతాడు. సప్ప కూసుడు సూతిరా కొట్టినోళ్ళ మీద ఉన్న పాపాలన్నీ వస్తాయి. కొట్టినోళ్ళ పట్టుకుంటే భార్య భర్తలు ఇద్దరు ఏకమై గుళ్ళను శుద్ధి పెడతాంట. ఆ యొక్క గుడి లోపల రాతిలింగం ఏరుతుంది. నీతికున్నదా అన్నం? ముందుగా ఇంత ముద్దుగా కొట్టిర్రా, ఇంత గట్టిగా కొట్టిర్రా. 2 ముచ్చటలలో లేదో ఆ పాపాల చిమ్మక వీక్క తింటే చెప్పి తప్పటి కూడా చంపుతాం. అప్పటికైనా బయటికి తీసుకొచ్చారు. లేట్ అయిద్దని స్టూలుగా కూర్చున్న పెద్దవా చాలా ఆడిస్తుంది. భార్య భర్తలు ఇద్దరు సుందర గుళ్ళని శుద్ధి పెట్టిండ్రు. కన్నారు గొడవల గాలింపు వేసిండ్రు. ఆ యొక్క రాతి లింగాన్ని నీళ్ళతో నీలాభిషేకం చేసిండ్రు. పాలతోటి పాలాభిషేకం చేసిండ్రు. అత్తరు ముక్క గులాలు జాజి చవ్వాజి పరిమళ పత్తులు లింగానికి అర్పించి అచ్చమల్లే నిచ్చమల్లే బొట్టు మల్లె పోసంగి మల్లె సర్వ సంపంగి దేవగన్నేరు పుష్పాలతోటి మాలాలు శివలింగానికి ధారణ చేసింది. ఈశ్వర పరమేశ్వర శంకర నీ అంత దాతలేడు తండ్రి లోకమురా. పార్వతమ్మ జగజ్జన లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి నీ అంత మాత లేదు తన లోకమురా. శివ శివ హర దేవా
గిరివాస జగదీశ మా ఇద్దరి భార్య భర్తల పొట్టలు పలగా ఇరుకొని పొట్టలో ఉన్న పేగులన్నీ తీసి యొక్క లింగానికి జంజిరాలని ఎత్తాం భగవంత. మా ఒడిలో ఉన్న రక్తం అంతా తీసి యొక్క లింగానికి రక్తాభిషేకం ఎత్తామంటున్నారయ్యా. ఇద్దరు భార్య భర్తలు దేవి దేవుడా పాడబట్ట గుళ్ళను పాడికి నెచ్చిపడి పడి పూజలు చేస్తున్నారా అయ్యా. మరి వాళ్ళు భార్య భర్తలు పడిపడి పూజలు చేయడానికి వాళ్ళ కన్నీరు ఎవరికి వెళ్ళమంది. శివనందన బలవటన వనంతల కోట వనంతల పనోట శివనందల కోట మా సాధ్య పట్టపుల కూర్చున్న శంకరుని మీద సిత్తావానే కురిసింది. కూర్చున్న శంకరుడు దిగునే దిగులు పడి లేచిండు. ఇది ఎవరి కన్నీరు కావచ్చు. భూలోక నగరమంతా అన్నం ఉన్న దానికి కంటినీరా, అన్నం లేని దానికి కంటినీరా, పిల్లలు ఉన్న దానికి కంటినీరా, పిల్లలు లేని దానికి కంటినీరా, పాపి కన్నీరా, జోగి కన్నీరా. అరిచేతు లోపల అంజనం వేసుకున్నాడు శంకరుడు. అద్దంలో ముఖం ఎట్లా కనిపిస్తుందో అరిచేతుల కలియుగం అంతా కనబడుతుంది. తినగ తీపి సరగలోతు 6 నెలల ఆగంతం 3 నెలల ముచ్చట కడుపుల ఆడిపిల్ల మగపిల్లగాడ భగవంతుడు చేరుకోవాలి. అమ్మా సీతమరాని భర్తను తీసుకున్నట్టు పాడవట గుళ్ళల్లో ప్రవర్తన పట్టింది. నేను పోకపోతే శివలింగాన్ని శిరము కుట్టుకొని భార్య భర్తలు మాత్రం చెల్లిపోతారట. మరి భక్తుల ప్రాణం మీద భగవంతుని ఉండేందుకు లేకెందుకు అన్నారమ్మా. అక్కడెవరాని చుట్టం మొక్కుతవరం వీడి దేవుడు ఇంట్లో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అన్నారు. వాళ్ళ ప్రాణం పోకముందు నేను పోతానని కూర్చున్న శంకరుడు లేచి ముందుకు 3 అడుగులు వేసాడు. ముందుకు 3 అడుగులు వేసిన శంకరుడు వెనక ఆలోచన చేసుకున్నాడే.
మరి అవతారంలో ఓ అన్న నాలుగు లేని గంటలు 40 లక్షలు, కొలుపు లేని గంటలు 1,00,000, తొర్రిమొర్రి గంటలు 96 లక్షలు. నేను ఇట్లా వేనట్టు అయ్యేదంటే సాక్షాత్గా పరమేశ్వరుడే వచ్చిందని చెప్పి నాకు అలవాటుకొని కైలాసం వస్తారు కావచ్చు భార్య భర్తలు. ఈ రూపం మీద పోను నేను మారగొట్టి మారవేషం కడతానన్నాడు. ఎందరి మహిమలు దొరికినా కానీ ఎవల వాడ రాజన్న మహిమ దొరకదు. అది గుడ్యంత్రం పెడుతుంది కదవ్వ. కుండో కాడ ఒట్టిస్తాడు దేవుడు, నొప్పో కాడ లేపుతాడు. ఈ మనిషి అనేటోడు కుండు కొరకు బాధపడడా నొప్పి కొరకు బాధపడడు అనేది అర్థం కాకుండా చేస్తాడు. మారు వేషం కడతానని పరమేశ్వరుడు విభూతి చేతబట్టాడు. ఏనాటి మంత్రం, ఎరుగు మంత్రం, కోయ మంత్రం, కొండ మంత్రం, మాటల మంత్రాలు, మనిషిక క్రియలు, ఇళ్ళ వేదాలు, కొల్లసిరి మంత్రాలు, తన మంత్ర దేవుడు తలకింద చదివి అరియాగొట్ట దేవుతులు ఆచేసి బొమ్మల్లాడు విభూతి రేఖలు పెట్టుకొని బగ్గు బగ్గున మండి దేవాశంకరుడు 80 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తి బయలెల్లిండు భగవంతుడు గుడికాడికి. హరినామ స్మరణ చేయని వాడే గుడి ముందట ప్రత్యక్షమైంది శంకరుడు. వచ్చేసరికి కనుకనేవి భార్య భర్తలు రామ రామని రామ భజన చేస్తాను, భగవంతుని స్మరణ నామస్మరణ లోపల నిమగ్నమైపోయి ఉన్నారు. మరి వీళ్ళని ఎట్లా భిన్నం చెయ్యాలి? అందుకే అన్నారు ఆయన ఈనాటికైనా ఆనాటికైనా ఒక గాఢ నిద్ర లోపల ఉన్న మనిషిని పిడాద లేపద్దట. ఒక మనిషికి అన్నం పెట్టి ముందడ కూర్చుండి ముచ్చట కలిగించుకోవద్దట. గనగాన గంటాలైనా గంటలన్నా కొట్టినాడా, ఓం ఓమున శంకులైనా శంకులన్నా కొట్టినాడా. హర మహాదేవ శంభో శంకర.
శివసేన రాజు రాముడో రామన్న రామ తల్లిరో సీతామారాణి భార్య భరతులు చెమా ఓయమ్మ ఇళ్ళ ముందు కూరానే వచ్చినారు వచ్చి చూసే వరకు మరో కాదు 80 ఏళ్లకు మితి మీరిపోయి ఉన్నాడు దేవసంగమయ్య హరహర మహాదేవ శంభో శంకర తూర్పు నుంచి గాలి పెడితే పనుడు జోగుతాడు ఉత్తరం గాలి పెడితే దక్షిణం జోగుతాడు దగ్గుతే మొక్కుతాడు మొక్కుతూ తగ్గుతాడు సొప్పాకు రీతు జోగుతాడు సంగమయ్య అయ్యా ఇళ్ళను కొని వచ్చినవ లేసిన కళ్ళమనుకొని వచ్చినవా తండ్రి